ఎన్నో ఏళ్ళుగా కర్ణాటకని సొంతంగా చేసుకున్న తెలుగు ప్రజలకి, విద్యార్థులకి, తల్లిదండ్రులకి నా హృదయపూర్వక నమస్కారం. కర్ణాటక అనేది ఒక పవిత్రమైన భూమి. కర్ణాటక సాంప్రదాయాలు, సంస్కృతి చాలా గొప్పది. కన్నడ, తెలుగు ತುಂಬಾ ಸೇಮ್. ನಮ್ಮ ಸಂಸ್ಕೃತಿ ಕೂಡ ಸೇಮ್. ఆంధ్ర, కర్ణాటక అన్న తమ్మన్న తార. శ్రీ కృష్ణదేవరాయల సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ సమావేశానికి ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను ఆంధ్ర రాష్ట్ర విద్యాశాఖ మార్చులుగా ఇక్కడ రాలేదు. ఒక భారతీయుడిగా నేను మీ ముందర నుంచుంటున్నాను. ఇక్కడ ఎంతోమంది తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఇక్కడ ఎంతమంది మీ పిల్లలు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు? ఒకసారి చేతులు పైకి ఎత్తండి. ఐఏఎస్, ఐపీఎస్ మీ పిల్లలు అవ్వాలంటే చేతులు పైకి ఎత్తండి. ఇంజనీర్ అవ్వాలంటే, రాజకీయ నాయకుడు, నాయకురాలు అవ్వాలంటే చాలా తక్కువ ఉన్నారు. కానీ నాకు ప్రధానమైన ప్రశ్న నేను అడగాల్సింది, ఇక్కడ ఎంతమంది మన పిల్లలు సైనికులు అవ్వాలనుకుంటున్నాం? ఈరోజు మనందరూ ఇక్కడ నుంచి మాట్లాడుకోగలుగుతున్నామంటే, ఇక్కడ నుంచి ఈ సమావేశం ఏర్పాటు చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం మన బార్డర్ దగ్గర సైనికులు మన కోసం పోరాడుతున్నారు. మనందరం చూసాం, ఉగ్రవాదులు పహల్గాంకి వచ్చి 26 మంది అమాయకుల భారతీయులను ఆనాడు చంపేస్తాం జరిగింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని ప్రకటించి పాకిస్తాన్కి తగిన గుణపాఠం చెప్తాం జరిగింది.